ఉత్తరాది రాష్ట్రాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాసేపటి క్రితం బీహార్ లో కంపించిన భూమి ఇక శివాన్ దగ్గర భూకంప కేంద్రంగా గుర్తించారు. ఢిల్లీలో ప్రకంపనలు ఉదయం 5:36 సంభవించాయని వెల్లడించింది. అంతేకాకుండా ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా బలమైన భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్ల మాత్రమేనని స్పష్టం చేస్తుంది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో భయాందోళనకు గురైన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. కాగా దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఇక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి లైన్ లో అందిస్తారు. రైట్, చిదంబర్ రెడ్డి గారు చెప్పండి. అంటే గతంలో కూడా తెలంగాణలో కూడా భూమి కంపించింది, ఇక మళ్ళీ ఇప్పుడు బీహార్ లో ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్టేట్ లో భూమి కంపించిందనే వార్తలు ఇక వింటూనే ఉన్నాము. ఏ అంశాలు కారణమై ఉంటాయి? అయితే దీంట్లో ఏంటంటే చాలా కీలకంగా చూడాల్సింది భూమి లోపల పొరలు ఏవైతే ఉన్నాయో ఆ పొరలు ఒకటికొకటి అడ్జస్ట్ అయ్యేలా ఉన్నది, భూకంపాలు వస్తాయన్నది టెక్నికల్ గా మనకి అందరికీ తెలిసిన అంశం. అయితే వీటిలో అంటే కొన్ని ప్రాంతాలను ఖచ్చితంగా భూకంపంలో హై రాడర్ జోన్ లో మనం చూస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా చూస్తే ఉత్తరాదిన ఇలాంటి జోన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన సౌత్ ఇండియా చూస్తే మాత్రం మన దగ్గర ఇలాంటి జోన్స్ తక్కువగానే ఉన్నా. ముఖ్యంగా దక్కన్ పీఠభూమిగా తీసుకునే మన తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో చాలా భాగాలు మనకి ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ బట్ చిన్న చిన్న ఏవైతే పొరల్లో ఈ అడ్జస్ట్మెంట్స్ వల్ల చిన్న చిన్న ప్రకంపనలు అయితే వస్తాయి. కానీ బట్ అది ప్రాణ నష్టం లేకపోతే ఆస్తి నష్టం వచ్చేంత స్థాయిలో ఎప్పుడు జరగవు. కానీ ఉత్తరాది మాత్రము ఇలాంటి ఇష్యూస్ రెగ్యులర్ గా జరుగుతుంటాయి. ఇవాళ ఉదయం కూడా మనం చూస్తే 5:36 దాదాపుగా 4.3 తీవ్రతతో అంటే రిక్టర్ స్కేల్ పై తీవ్రతతో ఢిల్లీలో కూడా భూకంపాలు వచ్చిన పరిస్థితి అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా సామాన్య ప్రజలు కూడా దీన్ని గుర్తించగలుగుతారు, కానీ దీనివల్ల పెద్దగా నష్టం అయితే ఉండదు. ఏమన్నా రైట్, అంటే మనం గతంలో కూడా ఖమ్మంలో తెలంగాణలో కూడా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇక చూస్తే ఇప్పుడు బీహార్లో అంటే ఎక్కువ నెలలు చాలా తక్కువ నెలల సమయంలోనే ఒక స్టేట్లో కాకపోతే ఒక స్టేట్లో ఇలా భూమి కంపించిందనే వార్తలు వింటూనే ఉంటున్నాం. అంటే తక్కువ మోతాదులోనే కంపిస్తుంది. అయినా కూడా ప్రజలందరూ భయాందోళనకు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యన వాతావరణ మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక పొల్యూషన్స్ ఇట్లాంటివన్నీ చాలా అంటే ఇక చాలాగా వెరైటీగా ఉంటుంది. వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు వాతావరణాన్ని. దీనికి కూడా ఇది ఒక రకమైన కారణం అనుకోవచ్చా? అయితే వీటిలో మనం 2-3 విషయాలను మనం ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే ఏవైతే ఇట్లాంటి ప్రకృతి విపత్తులు ఏవైతున్నాయో ప్రకృతి విపత్తుల్లో మనము 2-3 ఆస్పెక్ట్స్ చూస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా వర్షపాతానికి సంబంధించిన ఏవైతే వరదలు లేకపోతే ఈ తుఫాన్లు ఏవైతే ఉన్నాయో వాటికి కారణాలు మనము విశ్లేషించాలనుకుంటే మాత్రం ఓవైపు గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, మరోవైపు అటవీ సంపదకు సంబంధించిన నాశనం అనేది ఎక్కువైపోయి దానివల్ల జరుగుతున్న భూకంపానికి సంబంధించి చూసిన మాత్రం ఏంటంటే ముఖ్యంగా లోపల ఏదైతే భూమి లోపల ఉన్న వాటర్ కానివ్వండి వాటిని మనం యథాతథంగా తీసేస్తున్నాము, ఇష్టం వచ్చినట్టుగా వాటిని వాడేసే క్రమంలో అక్కడ గ్యాపులు క్రియేట్ చేయడం కానివ్వండి, మిగిలిన కన్స్ట్రక్షన్స్ విషయంలో కూడా ఎక్కడ పడితే అక్కడ భారీ బిల్డింగ్స్ కట్టడం ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తున్నారు. బట్ ఎక్కువ శాతం మాత్రం భూమి లోపల పొరలు అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా జరిగేవి. బట్ ఆ రెగ్యులర్ గా జరిగే క్రమంలో ఎప్పుడైతే తీవ్రత పెరుగుతుందో అప్పుడే భూకంపాలు వస్తాయన్నదైతే మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
రైట్ చిదంబరెడ్డి గారు, మీరన్నట్టే అడవులను నరకడం కావచ్చు, అలాగే కన్స్ట్రక్షన్స్ చేయడము, ఎక్కడ పడితే అక్కడ గోతులు తవ్వడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా ప్రకృతి వినాశనం కోరినట్లే. ఇక ఇలాంటివి కనుక ఇప్పటి నుంచైనా మనం మేలుకోకపోతే ఇక మున్ముందు అన్ని కోల్పోయే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఇప్పటికే మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది, ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ కి సంబంధించి కానివ్వండి, అలాగే ఈ భూతాపాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు, తర్వాత అటవీకరణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలో అటువైపుగా ప్రపంచ దేశాలు కూడా ఒక స్టెప్ వేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, వనాలను ఎక్కువగా పెంచాలనే ఒక క్యాల్కులేషన్ లో ముందుకెళ్తున్నారు. బట్ ఇదంతా ఒక ఫార్ములా అయితే ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా మనకు కనిపిస్తోంది. అందులో భాగంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ చెట్లను నరికివేయడం కానివ్వండి, లేకపోతే ఈ పచ్చదనాన్ని పరిరక్షించే బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ముందుకు వెళ్ళకపోతే మాత్రం ఇప్పటికే మనం చూస్తున్నాము చాలా దేశాల్లో చెప్పలేని స్థాయిలో తుఫాన్లు రావడము, ఉపద్రవాలు సంభవించడము, కొన్ని చోట్ల అయితే ఈ అగ్నికి సంబంధించి కీలక ఎక్స్పర్ట్స్ అడవులు ఊర్లు తుడిచిపెట్టుకోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా దీని మీద మేల్కొల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చిదంబరెడ్డి.